హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము దసరాకి హాలిడేస్ రావడం ఆలస్యం ఊరికి బయలుదేరామన్నమాట. మీరందరూ ఊరికి వెళ్తున్నారా లేదా నాకు కామెంట్లో చెప్పండి. ఆ, మేము బయలుదేరాము. దారి మధ్యలో ఫ్రూట్స్ తీసుకోవడానికి ఆగామన్నమాట. చిన్నపిల్లలు తినడానికి వీలుగా ఉంటుంది కదా, సుగంధాలు అని ఆ బనానాస్ తీసుకుంటున్నాము. మా వాడు చూడండి జర్నీ చేసి పాపం బాగా అలసిపోయాడు అనమాట. జర్నీ స్టార్టింగ్లోనే పిల్లలు నీరసం పడిపోయారు. నేను మా అత్తగారు చూడండి మా వాడు పాపం డల్ అయిపోయాడు. అప్పటికే జలుబులు స్టార్ట్ అయ్యాయి. వచ్చేసామండి మా ఊరికి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, మా అత్తగారు ఊరు ఒకటేనమాట. చూడండి ఊరికి రాగానే వెల్కమ్ చెప్తున్నాయి కోతులు. వానర సైన్యం అంతా చూడండి ఎలా ఉందో రెడీగా. వాతావరణం అంటే పల్లెటూరులో ఉండే వాతావరణమేనండి. సిటీలో అస్సలు వాతావరణం అనేది కనిపించదు. ఇక్కడ పలకరింపులు కానీ, ఇక్కడ ఆప్యాయతలు కానీ ఆ సిటీల్లో రావు. చూడండి ఎంత బాగా ఉందో వెదర్ కూడా. ఇక్కడ కూడా అన్నీ ఊర్లాగే ఉంది, కాకపోతే అన్ని బిల్డింగ్లు అయిపోయాయి. పాతకాలంలో లాగా ఎక్కడా లేదు, మొత్తం సిటీ కల్చర్ అయిపోయిందనమాట. ఇక్కడ కూడా చూడండి అంతా డెవలప్ అయిపోయాయి. పల్లెటూరు అన్నట్టు ఎక్కడా లేదు. ఇదేమో మా అమ్మ వాళ్ళు ఉంటున్న ఇల్లు అండి. రీసెంట్గా మా అమ్మ వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ కర్టెన్స్ అవి మేము వచ్చాక కట్టామన్నమాట. అప్పుడే వచ్చాం కాబట్టి వాళ్ళు కూడా ఈ మధ్య షిఫ్ట్ అయ్యారు. సెట్ చేసుకోవడానికి అంతా కొంచెం టైం పడుతుంది. మా ఇల్లు చూపిద్దాము, మా అమ్మ వాళ్ళది ఇల్లు అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడ విండోకి రోడ్డుకు ఉంది, మెయిన్ రోడ్డుకు ఉండడం వల్ల ఇంట్లోకి మొత్తం డస్ట్ వచ్చేస్తుంది. ఆ డస్ట్ వల్ల పిల్లలకి డస్ట్ ఎలర్జీ అలా ఏమన్నా అవుతుందని చెప్పేసి లోపల సైడ్ కర్టెన్ ఉంది విండోకి. అయినా కూడా మళ్ళీ బయట ఇంకొక విండోకి కర్టెన్ కట్టేద్దామని చెప్పేసి దానికి సెట్ చేస్తున్నాను అనమాట. కొంచెమైనా కట్టేస్తే దానికి ఆ డస్ట్ అనేది లోపలికి రాకుండా ఉంటుంది. నేను ఈ వీడియో మా బాబుకి సెల్ చేతికి ఇచ్చేసి కెమెరా ఆన్ చేసి ఇచ్చానమాట. బాబు నువ్వు వీడియో తీయి అని చెప్పేసి మా అబ్బాయి నన్ను వీడియో తీస్తూ అటుపక్కకి అలా ఇలా తిప్పుతున్నాడు. మమ్మీ చూడు నేను ఇది తీసాను చూడు అని చెప్పాడు నాతోటి. ఆటోని తీశాను, వాళ్ళని తీశాను, వీళ్ళని తీశాను అని. అది మొత్తం మెయిన్ రోడ్ అండి, పిల్లలు ఆడుకోవడానికి కూడా అవ్వదు. చూడండి ఇక్కడ ఉన్నది నేననమాట. డస్ట్ లోపలికి రాకుండా ఉండడం కోసం ఇక్కడ కర్టెన్ కడుతున్నాను. ముందు సైడ్ ఉన్న 2 కర్టెన్స్లో కొంచెం క్లాత్ తీసేసి కడుతున్నాను అనమాట. పల్లెటూరు వాతావరణమే మొత్తం వేరండి, చాలా బాగా ఉంటుంది ఇక్కడ. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇల్లు. మనం ఆ ఊర్లో అడుగు పెట్టగానే నాకు డైలాగ్ గుర్తొస్తుంది. డైలాగ్ కాదు, ఒక సీన్ అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సినిమాలో సీమలో అడుగు పెట్టగానే బోర్ దగ్గర వాటర్ తాగుతూ ఉంటే కళ్ళు మెరిసిపోతాయి చూడండి, అలా అనిపిస్తుంది అనమాట నాకు. ఊర్లోకి రాగానే ఆ గాలికేనేమో అంత యాక్టివ్నెస్ వచ్చేస్తుంది. కానీ మేమేమో ఈసారి మొత్తం డల్ అయిపోయామండి. మాటల్లో ఉన్న యాక్టివ్నెస్ ఒంట్లో అనేది లేదు, ఎనర్జీ అంతా తగ్గిపోయింది. ఇల్లు చూడండి ఎక్కడిదక్కడ ఉండిపోయింది అనమాట. అప్పుడే రావడం, అంతా క్లీన్ చేసుకోవడం, పిల్లలకి జలుబులు, జ్వరాలు, అండ్ మేము కూడా డల్ అయిపోయాం. మా అమ్మ ఇక్కడ కూరగాయలు చదువుతుంది, అప్పుడే మా నాన్నగారు తీసుకొచ్చారు. ఇంకా ఏం వద్దు అని చెప్పేసి అనడం వల్ల ఇక్కడ వెజ్జీస్ తీసుకొని వచ్చారనమాట. వెజ్జీస్ అంటే కూరగాయలు తీసుకొని వచ్చారు. ఇక్కడ ఇదంతా ఇలా కొంచెం కొంచెం అలా అలా సర్దుతున్నాయి. ఇంకా సర్దలేదు మొత్తం కూడా, ఇక్కడ అక్కడే ఉన్నాయి, సెట్ చేస్తూ ఉన్నాము. ఇల్లు అంతా బాగానే ఉంది, కానీ ఇల్లు పైనుంచి వానకి వర్షాలు రావడం వల్ల నీళ్ళు కొంచెం ఇలా కారుతున్నాయి. కిచెన్లో స్టవ్ మీద వాటర్ పడుతున్నాయి. ఇంకా చూడండి ఇక్కడ పడుతున్నాయి వాటర్ అనేవి. అది మొత్తం స్టవ్లో స్టవ్ ఆన్ అవ్వట్లేదు, గ్యాస్ స్టవ్ అనేది. ఇక్కడ వాషింగ్ మిషన్ మీద కూడా పైన పడుతున్నాయి వాటర్. ఇక్కడ ఎందుకంటే అవి గవాచీలు అంటారు కదండి, విలేజెస్లో ఉంటాయి ఖచ్చితంగా. మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది గవాచీలు అంటే. పైన ఇంట్లో ఉండే వేడి గాలి అనేది పోవడం కోసం, కొంచెం వెలుతురు రావడం కోసం పెడతారు, నాకు తెలిసి అంతే. నేను కరెక్ట్ చెప్పానా లేదో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. గవాచీలనే అంటారు దాన్ని. వెంటిలేషన్ కోసము, ఇంకా ఇంట్లో ఉన్న వేడి పోవడం కోసమే అనుకుంటున్నాను నేను, నాకు తెలిసినంతవరకు అయితే అంతే. ఇదేమో దివాన్ కాట్ మీద మ్యాట్రస్ ఉంటుంది కదా, దానికి ఉండే కవర్ మా అబ్బాయి మొత్తం పీకేసాడు అనమాట. ఆడుకుంటూ పీకేస్తే అది తీసుకొచ్చి వాషింగ్ మిషన్ మీద పెట్టాము. ఎరుపు రాకుండా ఉంటుంది, వర్షం నీళ్ళు పడ్డా కూడా ఏమన్నా ఇబ్బంది అవుతుందో ఏమో అనేసి. ఈ 2-in-1 ట్యాప్ మేము వచ్చాక ఫిట్ చేసుకున్నాము.
వాషింగ్ మిషన్ ఇక్కడ సెట్ చేసామన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూపించినట్టు ఉంటుంది కదా, ఇదొక మెమరీ లాగా ఉండిపోతుంది నాకు, ఎప్పుడైనా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ ఇంటిని కూడా మొత్తం వీడియో తీసి కవర్ చేశాను. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఈ ప్లేస్లో పెడదామనంటే కింద వాటర్ పోవడానికి హైట్గా ఉంది, వాటర్ పోవడానికి కుదరదు. ఇక్కడ చూడండి చిన్న రోలు, ఒక పెద్ద రోలు, చిన్న చిన్న చట్నీలు చేసుకోవడానికి ఆ రోలు. మా అమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు కానీ నా పెళ్ళయ్యే వరకు కూడా మా అమ్మ ఆ రోట్లోనే ఇడ్లీలకు కానీ వడలకు కానీ లేకపోతే చింతకాయ పచ్చడి చేయాలన్నా కూడా చింతకాయలు 5 కిలోలు చింతకాయ కూడా తొక్కి పెట్టేదండి. ఇది చిన్న బెడ్రూమ్ లాగా అనమాట. ఇక్కడ చూడండి ఒక గెస్ట్ కూడా ఉంది. ఆ గెస్ట్ వెళ్ళదన్నమాట ఇంట్లో నుంచి. పైన ఉంది చూసారా, అదేంటో గమనించి కామెంట్ పెట్టండి. ఏం లేదండి, లిజర్డ్ అండి. ఆ బల్లి అనేది వెళ్ళట్లేదు, ఎంత అల్లిచ్చినా కూడా. సర్లే ఇంకా అది మనకేం అడ్డం కాదు కదా అని చెప్పేసి పిల్లలు కూడా ఆ రూమ్లోకి పంపించంలేండి, చిన్న రూమ్ కదా, మళ్ళీ డోర్ లాక్ చేసుకుంటారేమోనని భయానికి అక్కడికి పంపించము. ఇక్కడే అనమాట చిన్న రూమ్ ఇలా సెట్ చేసాము. పాతకాలం నాటి పెట్టెలు, ఈ మా నాన్నవి సూట్ కేసులు, ఇవన్నీ అప్పట్లో బాగా ట్రెండింగ్గా ఉండేవి. ఇప్పుడు అంతా పాత పడిపోయాయి, ఇప్పుడు మోడల్స్ మారిపోయాయి కదా. అయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. మా ఇంట్లో చూడండి పాత సామాన్లు చాలా ఉంటాయి. మ్యాక్సిమం నేను కవర్ చేశానని అనుకుంటున్నా. మర్చిపోయాను, ఇంకా పైన బాయిలర్ అవి కూడా ఉండాలి, అవి తీసానా వీడియోలో ఉన్నాయో లేదో నేను గమనించలేదు. పైన ఉంటాయి, తీసేయని అని అనుకుంటున్నాను. మ్యాక్సిమం కవర్ చేశాను ఇంటిని. ఇవేమో దోమతెరకి కట్టెలు అన్నమాట. అవి స్టిక్స్, బ్యాంబూ స్టిక్స్ అంటారు కదా, అవి ఇక్కడ దొరుకుతాయి. 100కి 6 8 ఇచ్చారు, 8 అనుకుంటా, 8 తీసుకొచ్చారు. 100కో 200కో మరి అంతగా తెలీదు. ఇదంతా అనమాట. మా అత్తగారు మేము వచ్చామని చెప్పేసి ఈ కొర్రబువ్వ అన్నం వండారు. కొర్రబువ్వ అనే అంటారు. వీడియో నచ్చితే లైక్ చేసి